హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి రఘు. ఈరోజు నేను మా ఇంట్లో చేసే పద్ధతిలో బెండకాయ చారు చూపిస్తాను మీకు. దానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, గరం మసాలా, ఇంట్లో తయారు చేసిన గరం మసాలా, చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యనివ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి. కలుపుకోవాలి. ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలండి. బెండకాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమాటో, కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఉప్పు, కారం, ధనియా పొడి, మసాలా వేసుకొని కలుపుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసిపోయేలా బాగా కలపాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్లో కారం ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడే టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుసు దీంట్లో వేసుకోవాలి. వేసుకొని కలుపుకుందాము ఒకసారి. ఇప్పుడే కొంచెం పులుపు చూసుకోవాలండి. పులుపు ఎక్కువైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడే మనం పులుపు తినేదాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయ్యింది, చూద్దాము. స్మెల్ అయితే చాలా బాగుందండి. ఒకసారి కలుపుకుందాము. కర్రీ అయితే ఇంకా ఉడకలేదు. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుందండి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది. కూర అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కూడా కొత్తిమీర వేసుకోవచ్చండి, వేసుకునే వాళ్ళు. నేనైతే ముందే టమాటోతో పాటు వేసేసాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.